Hi all, welcome to MySQL DQL comments. హలో ఆల్, డే మనం ఏం నేర్చుకున్నామంటే MySQLలో సెలెక్ట్ క్వెరీ కమెంట్స్ నేర్చుకున్నాం. ఓకే, లెట్స్ రైట్ సెలెక్ట్ కమెంట్స్. ఓకే, సో ఫస్ట్ సెలెక్ట్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఇందులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకున్నాం సో దట్ మనకు క్లియర్గా గుర్తుంది. స్టార్ ఒకటి, ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇండివిజువల్ కాలమ్స్ అని రాస్తాము. అంటే మనం ఈ సెలెక్ట్ అనే క్వెరీ యూజ్ చేసి మనము ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే రోస్ జనరల్గా ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది కూడా అంటే రో ఆపరేషన్స్ ఫిల్టర్ చేసుకోవడానికి, అలాగే నెక్స్ట్ అన్నిటినీ ఫెచ్ చేయడానికి. ఫెచ్ అంటే యాక్చువల్గా వాటిని కాల్ చేయడం అనమాట, ఉన్న డాటాని కాల్ చేసుకోవడం. ఓకే, సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, స్టార్, ఇండివిజువల్ కాలమ్స్ కాల్ చేయడం, ఆ తర్వాత వేర్ క్లాస్ యూజ్ చేయడం. వేర్ క్లాస్ యూజ్ చేయడము అంటే ఫిల్టరింగ్ అనమాట, ఫిల్టర్ చేయడం. కాలమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది, ఈ టేబుల్లో మనం ఫిల్టర్ చేసి ఒక కాలంలోంచి స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ రోస్ తీసుకురావడం, ఈ విధంగా అనమాట. ప్రజెంట్ అయితే వేర్ని మనం ఫిల్టర్ కింద మీరు ట్రీట్ చేయండి. ఓకే, ఇందులో కూడా మనకు ఎగ్జాక్ట్ వాల్యూ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత అప్రాక్సిమేట్ వాల్యూ ఒకటి ఉంటుంది. వేర్ క్లాస్లో సో ఇంట్లో ఏమంటే మనం ఎగ్జాక్ట్గా కొన్ని రోస్ని కాల్ చేయాలి, లేదంటే ఒక కాలంలో మనము డిఫరెంట్ గ్రూప్స్ కాల్ చేయాలి, ఈ విధంగా. సో ఇది ఒకటి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లైక్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఏం చేశాను, ఇక్కడ మనం క్లాస్ ఈక్వల్స్ టు అని పెట్టామనుకోండి, వేర్ యూజ్ చేసి ఒక కాలము. ఎగ్జాంపుల్కి నేను ప్రెజెంటేషన్ చూపిస్తాను, ఇక్కడ చూడండి, 1 by 1 క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పని చేస్తాను, నేను సింపుల్గా కాపీ చేసి పెట్టేసుకుంటాను, టైం వేస్ట్ అయింది ఊరికే. ఓకేనా, సో మనకు ఇన్ని రకాలు ఉన్నాయండి ఇందులో. ఓకే, ఇందులో ఫస్ట్ బ్రీఫ్గా నేను 1 by 1 జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రో ఇస్తాను, ఆ తర్వాత మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూస్తే ఓకే, ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ అనేది క్వెర్రీతో పాటు మనము స్టార్ అనేది ఎప్పుడైతే యూజ్ చేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ఆ టేబుల్లో ఉన్న డేటా మొత్తం కాల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా ఒక టేబుల్ని కాల్ చేశారనుకోండి, ఇంతకుముందు షో టేబుల్ అని కొడితే ఏమొచ్చింది, మా లాస్ట్ వీడియోలో ఏమొచ్చింది, జస్ట్ ఆ టేబుల్ నేమ్ ఒకటి చూపిస్తుంది. అదే డిస్క్రైబ్ చూపించామనుకోండి, జస్ట్ మనకు థియరిటికల్గా ఆ టేబుల్ ఎలా ఉందో దాని యొక్క స్ట్రక్చర్ చూపిస్తుంది. అదే స్టార్ కొట్టామనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాక్టరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అనే టేబుల్ అనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అని కొడితే దాంట్లో ఉన్న కస్టమర్స్లో ఉన్న టోటల్ డేటా అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి. అదే స్పెసిఫిక్ కాలమ్స్ నాకు అంతా వద్దు, టోటల్ అంత డేటా మొత్తం అన్ని కాలమ్స్ వద్దు అంటే నాకు కొన్ని కాలమ్సే కావాలంటే సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 ఫ్రమ్ టేబుల్ ఇట్లా కొట్టామనుకోండి, ఓన్లీ 2 కాలమ్సే వస్తాయి. ఓకేనా, ఈ 2 కాలమ్స్లో ఉన్న రోస్ మాత్రమే వస్తాయి. ఇవి కూడా రో ఆపరేషన్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు వేర్ అనేది వచ్చింది. వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సెలెక్ట్ కమాండ్లో. వేర్ అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే ఫిల్టర్ చేయాలి అనిపిస్తుంది అనుకో, ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి, ఇందులో మనం ఎక్కడ ఫిల్టర్ చేయలేదు, జస్ట్ ఉండేది నాకు కాల్ చేసాం. ఇది కూడా ఉండే కాలమ్స్ అన్నీ చూపాను అందులో ఉన్న రోస్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక కాలంలో నాకు స్పెసిఫిక్ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఒక ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది. ఈ ఎంప్లాయీస్ లోపల డిఫరెంట్ నాకు ఓన్లీ ప్రొడక్షన్ పీపులే కావాలి అన్నాం అనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఆ కాలం నేమ్ వచ్చేసి
డిపార్ట్మెంట్ నేమ్ అనుకోండి, వేర్ డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్షన్ అని పెట్టామనుకోండి, ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాలమ్స్ రోస్ అన్నీ వచ్చేస్తాయి అట్లా. అదే నాకు ఒకటే ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంటే కాదు, నాకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్తో పాటు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ డిపార్ట్మెంట్ కావాలి. నెక్స్ట్ వేర్ ఇన్ అని పెడతాం. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒకటే కావాలంటే ఈక్వల్స్ టు, అదే 2-3 కాల్ చేయాలనుకోండి, 2-3 గ్రూప్స్ కాల్ చేయాలనుకోండి, అప్పుడు వచ్చేసి ఇన్ పెడతాం. ఓకేనా. నెక్స్ట్ అదే వేర్ నాట్ ఇన్ అన్నాం అనుకోండి, నాట్ ఇన్ అంటే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకు ఈ 2 డిపార్ట్మెంట్లు తప్ప ఇంకా మిగతావన్నీ చూపించని దీని మీనింగ్. ఓకే. నెక్స్ట్ వేర్ కాలమ్స్ లైక్, ఇక్కడ చూడండి ఈ ఈక్వల్స్ టు అని పెట్టినప్పుడు ఎగ్జాక్ట్ పేరు ఇస్తాం మనం, ఆ పేరుతో మ్యాచ్ అయితేనే వస్తుంది డేటా. ఇక్కడ కూడా అంతే, ఎగ్జాక్ట్గా ఇస్తాం. ఈ 2 పేర్లు ఇక్కడ పేరు మిస్ మ్యాచ్ అయితే ఎర్రర్ చూపిస్తుంది. అదే ఇక్కడ చూడండి వేర్ కాలం లైక్ అన్నాం. ఈ లైక్ అనే ఆప్షన్ ఏంటంటే మనకు ఏ పర్సంటేజ్, ఎగ్జాంపుల్కి ఏ పర్సంటేజ్ అని పెట్టామంటే ఏ అనే పేరుతో స్టార్ట్ అవ్వాలి, ఆ తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నా నాకు ఓకే అని దీని మీనింగ్. అప్పుడు ఏమవుతుంది, ఇది వేర్ అనేది వేర్ కాలం వేర్ అనేది ఏం చేస్తుందంటే ఫిల్టర్ చేస్తుంది. ఈ కాలం లోపల ఏ అనే పేరుతో స్టార్ట్ అయ్యే నెంబర్స్ రోస్ అన్నీ చూపించండి అంటే ఈ విధంగా చూపించేస్తుంది. అదే ఏతో ఎండ్ అయ్యేదంటే ఫస్ట్ పర్సంటేజ్ చూపిస్తాం, లాస్ట్లో ఏ పెడతాం. అప్పుడు ఏ పేర్లు అయితే వస్తాయో లాస్ట్లో ఏతో ఎండ్ అవుతాయో అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. నెక్స్ట్ అదే ఏ అండర్ స్కోర్ పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశాను, ఏ పెట్టి 2 అండర్ స్కోర్స్ ఇచ్చాను. అంటే ఏ అనే లెటర్తో స్టార్ట్ అవ్వాలి, టోటల్గా 3 లెటర్స్ ఉండాలి, ఆ తర్వాత 2 లెటర్స్, ఏ తర్వాత 2 లెటర్స్ కాబట్టి టోటల్ 3 లెటర్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకోండి, ఏఎన్డి అండ్ అనే పేరు ఉందనుకోండి, అది మన డిస్ప్లే అయిపోతుంది. అదే ఇక్కడ చూడండి వేర్ కాలం లైక్లోనే పర్సంటేజ్ ఏ అంటే నాకు ఏతో ఎండ్ అవ్వాలి. అవి ఎప్పుడు ఎండ్ అవ్వాలి, లాస్ట్ ఏనా అంటే కాదు, బట్ 1 అంటే లాస్ట్ ఒక స్పేస్ ఉండాలి, లాస్ట్ ఒక లెటర్ ఉండి దాని బట్ 1 లెటర్ ఏ ఉండి అంత ముందంతా ఏ వర్డ్స్ ఉన్నా పర్వాలేదు. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి కిషన్ అని ఉంది కదా, ఈ కిషన్లో లాస్ట్ లెటర్ ఎన్, దాని బట్ 1 లెటర్ ఏ మ్యాచ్ అయింది కదా, అంత ముందంతా పర్సంటేజ్ ఇచ్చాం కాబట్టి కిషా అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, లాస్ట్ లెటర్ ఎన్ బట్ 1 లెటర్ ఏ వచ్చేసింది అట్లా. అదే లైక్తో పాటు నాట్ లైక్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి నాట్ లైక్ ఆప్షన్ ఉంది. ఈ నాట్ లైక్ పర్సంటేజ్ ఏ అంటే ఫిల్టర్ రోస్ ఎక్సెప్ట్ లెటర్ ఎండ్స్. ఇక్కడ వచ్చేసి ఏ పర్సంటేజ్ ఇస్తే ముందర ఏదన్నా ఉండని, లాస్ట్లో నాకు ఏ అంటే లాస్ట్ ఏతో ఎండ్ అయ్యే పేర్లు నాకు వద్దు అని నాట్ లైక్. అప్పుడు అవి తప్ప మిగతావన్నీ చూపించేస్తుంది. నెక్స్ట్ వేర్ కాలం ఇప్పుడు నల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో మీకు నల్ వాల్యూస్ ఉన్నాయి, ఆ నల్ వాల్యూస్ ఉన్న రోస్ అన్నీ నాకు చూపి అంటే వేర్ కాలం ఈజ్ నల్ అని కొట్టామనుకోండి, వేర్ దిస్ కాలం ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ అని చెప్పేసి ఈ పలానా పేరుతో ఈజ్ నల్ అని పెట్టామనుకోండి, ఆ నల్ ఉండేటివన్నీ మనకు చూపించేస్తుంది. నాట్ నల్ అంటే నాట్ నల్ ఉండేటివన్నీ చూపించేస్తుంది. ఓకే, ఆ విధంగా వచ్చేస్తాయి మనకు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అలియాస్ అని ఉంటుంది. అలియాస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక కాలం ఉంది, కాలం నేమ్ రీనేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే స్పెసిఫిక్ కాలం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీస్ అనే టేబుల్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తర్వాత వాటిని ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అని 2 ఉన్నాయనుకోండి. మనం ఏం చేస్తామంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని ఆపరేషన్స్ అనే డిపార్ట్మెంట్కు మార్చాలి పేరు. అప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యాజ్ అని పెట్టామనుకోండి, వేర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యాజ్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ అంటే అది ఆపరేషన్ డిపార్ట్మెంట్గా రీనేమ్ అయిపోతుంది. సేమ్ ఇలాగే మనము ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో మనం డిడిఎల్ కమాండ్స్లో కూడా చేసుకున్నాం. ఏ విధంగా ఆల్టర్ టేబుల్, ఒక టేబుల్ని ఆల్టర్ చేయాలి, అందులో ఏం చేయాలి, చేంజ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఆపరేషన్ డిపార్ట్మెంట్స్ దాని యొక్క డేటా టైప్ ఇట్లా కొట్టేస్తే మనకు నేమ్ చేంజ్ అయిపోయింది. సో ఇది కూడా సేమ్ ఆ విధంగానే మనము డిడిఎల్ కమాండ్స్ యూజ్ చేయకోకుండానే ఈ డిక్యూఎల్ కమాండ్తోనే మనం డైరెక్ట్గా వేర్ క్లాస్ యూజ్ చేసేసి
యాజ్ అలియాస్ దీన్ని అలియాస్ అంటారు. ఏఎస్ అనేది అలియాస్ అంటారు. సో ఈ అలియాస్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ లాజికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. లాజికల్ ఆపరేషన్స్ ఏమేమి వస్తాయంటే అండ్, ఆర్, నాట్, ఈ మూడు వచ్చేసి లాజికల్ ఆపరేషన్స్. ఇక్కడ ఏమవుతుందంటే వేర్ క్లాస్ యూజ్ చేసి మనము అండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రిక్ట్గా కావాలి మనకు. అంటే నాకు కావాల్సిన కాలంలో ఆ పేరు హీరో అనే పేరు ఉండాలి, ఆ విధంగానే 0 అనే వాళ్ళు కూడా కావాలి అన్నప్పుడు, అంటే ఈ 2 కండిషన్స్ కంపల్సరీ కావాలి అంటే అండ్ యూజ్ చేస్తాం. అదే నాకు ఈ 2 కండిషన్స్లో ఏదో ఒక్కటి అయినా సాటిస్ఫై అయితే చాలు అనుకుంటే ఆర్ యూజ్ చేస్తాం. నాకు ఈ 2 కండిషన్స్ ఈ కండిషన్ అనేది నాకు వద్దు, ఇది తప్ప మిగతా అన్నీ కావాలి అంటే వేర్ నాట్ కాలం 2 నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ విధంగా మనము చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్కి నేను ఒకటి చెప్తాను. ఇక్కడ శాలరీ అనుకోండి, ఎవరికైతే ఒక మనిషి ఒక శాలరీ వస్తుంది, శాలరీ ఒక 10,000 అనుకుందాం ఒక వర్కర్కి. సో వేర్ నాట్ అని పెట్టేసి శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 10,000 అన్నాం అనుకో, ఈ 10,000 ఉండే శాలరీ ఉన్న ఎంప్లాయీస్ తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. అట్లా నెక్స్ట్ లాజికల్ అయిపోయింది. నెక్స్ట్ రిలేషన్ ఆపరేషన్స్ అంటే ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, ఆ తర్వాత గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే. శాలరీ అనుకోండి, వేర్ శాలరీ ఈక్వల్స్ టు 1,000 రూపీస్, మేబీ 10,000 అనుకోండి. అంటే 10,000 ఉన్న వాళ్ళు మొత్తం ఎగ్జాక్ట్గా 10,000 ఉన్న వాల్యూ వాళ్ళు మొత్తం వచ్చేస్తారు. నెక్స్ట్ వేర్ కాలం గ్రేటర్ దెన్ 10,000, గ్రేటర్ దెన్ 1,000 రూపీస్ అనుకోండి, 1,000 రూపీస్ పైన ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనుకోండి, ఇక్కడ చూడండి ఇంక్లూడింగ్ 1,000, ఇది ఓన్లీ గ్రేటర్ దెన్ 1,000. ఇక్కడ వచ్చేసి కాలం నేమ్ నాట్ ఈక్వల్స్ టు 1,000 అంటే 1,000 రూపీస్ లేని వాళ్ళు మాత్రమే వచ్చేస్తారు, అంటే ఎక్కువ ఉన్నవాళ్ళు తక్కువ ఉన్నవాళ్ళు. సేమ్ దీన్నే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఇక్కడ మీకు గుర్తుందా ఇందాక వేర్ మనము లాజికల్ ఆపరేషన్స్ యూజ్ చేసినప్పుడు నాట్ యూజ్ చేసాం కదా, ఇక్కడ కూడా వాడుకోవచ్చు మనం. వేర్ నాట్ శాలరీ ఈక్వల్స్ టు 1,000. అలాగే ఈ నాట్ ఈక్వల్స్ టుని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, లెస్ దెన్ గ్రేటర్ దెన్ అని చెప్పి, ఇది కూడా నాట్ ఈక్వల్స్ టుని. ఈ మూడు సేమ్, ఈ మూడిట్లో ఏది యూజ్ చేసినా కరెక్ట్. నెక్స్ట్ వేర్ కాలం నేమ్ బిట్వీన్ 10,000 and 2,000. మనకి ఒక రేంజ్లో కావాలనుకోండి, ఇక్కడ ఒక రేంజ్ కావాలి అనుకుంటే మనకు రేంజ్ కావాలనుకోండి 1,000 నుంచి 2 లోపల, శాలరీ బిట్వీన్ 1,000 and 2,000 అంటే ఆ ఎంప్లాయీస్ మొత్తం వచ్చేస్తారు. నెక్స్ట్ ఆర్డర్ బై. ఈ ఆర్డర్ బై అనేది ఏంటంటే ఉన్న డేటాని మనము అసెండింగ్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ పెట్టాలి, సార్ట్ అవుట్ చేయాలి అనుకుంటే ఈ ఆర్డర్ బై యూజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్కి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాక్టరీ అంటే మొత్తం ఉన్న డేటా అంతా చూపి ఈ ఫ్యాక్టరీ అనే టేబుల్లో ఆర్డర్ బై మిషన్ ఐడి కాలంలోకి వెళ్ళిపోతుంది. మిషన్ ఐడి కాలంలో ఉన్న డేటా మొత్తం సీరియల్ ఆర్డర్లో పెట్టుకుంటుంది, అసెండింగ్ ఆర్డర్లో 1 2 3 4 5 6 అనేసి. ఆ తర్వాత డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్డర్ బై, ఇప్పుడు డిఫాల్ట్గా ఏముంటుందంటే అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది డిఫాల్ట్గా. అదే డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకోండి, నాకు 1 to 30 కాకుండా 30 నుంచి 1 కావాలనుకోండి, 30, 29, 28 అట్లా. ఫస్ట్ ఆర్డర్ బై మిషన్ ఐడి లాస్ట్లో డిఎస్సి అని పెడతాం, డిసెండింగ్ ఆర్డర్ అని. అప్పుడు 30, 29 అనే ఆర్డర్లో మనకు డిస్ప్లే చేస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాక్టరీ ఆర్డర్ బై మిషన్ ఐడి, తర్వాత మేక్ 2 పెట్టామనుకోండి, 2 కాలమ్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ కాలంని ఆర్డర్లో పెడుతుంది, ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కాలంని ఆర్డర్లో పెడుతుంది. అట్లా ఫస్ట్ ఇది, ఆ తర్వాత ఇది, దీన్ని ఏబిసిడీలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏబిసిడీల కింద ఆర్డర్లో పెట్టుకుంటుంది ఈ విధంగా. సో ఆర్డర్ బై అయిపోయింది. నెక్స్ట్ ఈ ఆర్డర్ బైతో పాటే ఇక్కడ లిమిట్ అని ఉంటుంది, లిమిట్ ఒకటి, లిమిట్ ఆఫ్సెట్ అని ఉంటుంది. లిమిట్ అనేది ఏంటంటే
ఇక్కడ మనకు ఇదొచ్చేసి ఆర్డర్ బైతో పాటు మనం చేసుకోవాల్సి వస్తుంది. అంటే దీంతో పాటు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, నాకు ఒక ఉన్న టోటల్ టేబుల్‌లో టాప్ 5 చూపియాలనుకోండి. నేనేం చేస్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాక్టరీ, ఆర్డర్ బై, కాలమ్ నేమ్, ఏదో ఒక దాంతో ఆర్డర్ చేయాలి కదా మనం, సార్ట్ అవుట్ చేయాలి కదా. సో, అటు అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా శాలరీ అనుకోండి, ఆర్డర్ బై శాలరీ, శాలరీతో పాటు అసెండింగ్ ఆర్డర్లో పెట్టాం. అసెండింగ్ ఆర్డర్లో పెడితే ఏమవుతుంది, ఫస్ట్ స్మాల్ అమౌంట్ వస్తుంది. సో స్మాల్ నుంచి పెరుగుతూ వెళ్తుంది. ఇక్కడ లిమిట్ 5 అన్నాం అనుకోండి, సో టాప్ నుంచి 5 చూపిస్తుంది, అంటే లీస్ట్ శాలరీస్, ఫస్ట్ తక్కువ ఉన్న 5 శాలరీస్ చూపించేస్తుంది. అదే ఆర్డర్ బై కాలమ్ నేమ్ డిసెండింగ్ పెట్టామనుకోండి, హైయెస్ట్ శాలరీ పై నుంచి తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి 5 లిమిట్ 5 డిసెండింగ్ ఆర్డర్లో పెట్టిన తర్వాత లిమిట్ 5 పెడితే అప్పుడేమవుతుంది, సో టాప్ 5 శాలరీస్ వచ్చేస్తాయి. ఇది బాగానే ఉంది. ఆర్డర్ బైతో పాటు లిమిట్ యూజ్ చేస్తే లిమిట్ టాప్ 5 లేకపోతే లీస్ట్ 5 అనేది. అదే మనం ఆఫ్సెట్ కొట్టామనుకోండి, ఇక్కడ ఆఫ్సెట్ ఏమవుతుందంటే లిమిట్తో పాటు ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాక్టరీ, లిమిట్ 3 అంటే నేనేం చేస్తాను, ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ టాప్ అన్ని కంప్లీట్గా ఒక టేబుల్ అనుకోండి, టేబుల్ని మనం 1 2 3 4 5 6 అనే రోస్తో పాటు ఉంటాయి కదా, వీటిలో ఏం చేస్తాడంటే లిమిట్ 3 అన్నాం అనుకోండి, అంటే ఒక 3 రోస్ కావాలి అని, 3 రోస్ కావాలి. ఎక్కడ కావాలి, ఏ లొకేషన్లో కావాలి అంటే ఆఫ్సెట్ 2 అంటే ఫస్ట్ సెకండ్ 2 రోస్ వదిలేసి థర్డ్ నుంచి 3 కౌంట్, లిమిట్ 3 కదా, సో 3 రోస్ కాపీ చేస్తుంది అట్లా. సో ఇప్పుడు ఏమవుతుంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సో 3 4 5 రోస్ పేస్ట్ అవుతాయి అన్నమాట ఇట్లా. నెక్స్ట్ ఆపరేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. అర్థమెటిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు ఒక మాస్ అనేది, డెన్సిటీ అనే కాలమ్స్ ఉన్నాయి. దీంతోపాటు ఒక కొత్త కాలం నేను క్రియేట్ చేస్తున్నాను, మాస్ బై డెన్సిటీ అనేది ఆపరేషన్ చేసి దానికి అలియాస్ ఇస్తున్నాం యాజ్ వాల్యూమ్ అని. వాల్యూమ్ ఈక్వల్స్ టు మాస్ బై డెన్సిటీ కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, మాస్, డెన్సిటీ, వాల్యూమ్ అనే 3 కాలమ్స్ క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ. ఈ వాల్యూమ్ అనేది ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్ జరిగి ఆ తర్వాత అలియాస్ చేసిన తర్వాత రీనేమ్ అయిపోయిన తర్వాత వాల్యూమ్ అనే కాలం పేరు వచ్చింది అనమాట ఫ్రమ్ టేబుల్. ఈ మాస్ బై డెన్సిటీ అనేది కూడా అర్థమెటిక్ ఆపరేషన్ డైరెక్ట్గా ఇక్కడే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము సెలెక్ట్ కమాండ్స్ కింద చాలా ఉన్నాయన్నమాట ఆప్షన్స్. సో మనం ఒక్కొక్కటి రిజాల్వ్ చేసుకుంటా మనము SQL వర్క్ బెంచ్లో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక డేటాబేస్ని మనం యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ డేటాబేస్ని మనము యూజ్ చేయాలంటే ఏంటి, మనకు తెలిసిన ఫస్ట్ డేటాబేస్ని చూడాలి ఉన్నాయా లేవని. షో డేటాబేసెస్, ఎస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ని డేటాబేస్లు ఉన్నాయి. దీంట్లో మన డేటాబేస్ ఉంది కదా ఫ్యాక్టరీ. ఓకే, సో యూజ్ ఫ్యాక్టరీ, ఏం యూజ్ ఫ్యాక్టరీ, యూజ్ ఫ్యాక్టరీ. ఓకే, ఫ్యాక్టరీ యూజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్యాక్టరీ అనే డేటాబేస్లో మనము టేబుల్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. షో టేబుల్స్, మిషన్స్ అనే టేబుల్ ఉంది. ఓకే, ఓకే, సో ఇందులో ఇప్పుడు మనము డిస్క్రైబ్ మిషన్స్ అన్నాం అనుకోండి. చూడండి, దీంట్లో మిషన్ నేమ్, మేక్, డేట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఉన్నాయి. సో 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి ఇందులో ఈ డేటాలో. ఇప్పుడు చూద్దాం మనకు అందులో ఏమైనా డేటా ఉందేమో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మిషన్స్.
వావ్! చాలానే ఉంది డేటా. సో, ఇక్కడ చూసారంటే టోటల్ షేప్ ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మిషన్స్ కదా! సో, ఇందులో ఇంత డేటా ఉంది మనకు. ఓకే. ఫస్ట్ సెలెక్ట్ కమాండ్‌తో మనం ఏమేమి యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి స్టార్ యూజ్ చేసాం కదా! స్టార్ యూజ్ చేసాం కాబట్టి టోటల్ ఉన్న డేటా మొత్తం డిస్‌ప్లే అయిపోయింది. ఎప్పుడైనా మనకు ఆపరేషన్స్ మధ్యలో కూడా మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది 1, 2, 3, 4 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలంలో ఏమో సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. సెకండ్ కాలం మిషన్ నేమ్స్ అనేది ఉంది. ఇందులో డ్రిల్లింగ్ మిషన్స్, ప్లేనర్ మిషన్ అని మిషన్ నేమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎవరు తయారు చేశారు మేక్ ఉంది. తర్వాత డేట్ ఆఫ్ ఇన్‌స్టాలేషన్ అది ఎప్పుడు ఇన్‌స్టాల్ అయిందో డేట్ కూడా ఉంది. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మిషన్స్. సో, స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఇండివిజువల్ కాలమ్స్ చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే సెలెక్ట్ మిషన్ నేమ్ మేక్. నాకు ఈ 2 కావాలి. ఈ 2 ఎక్కడున్నాయి? ఫ్రమ్ మిషన్స్. ఇది ఇట్లా కొడితే మిషన్స్ అనే టేబుల్లో నాకు ఈ 2 కాలమ్స్ చూపి అనేది మీనింగ్. ఇక్కడ ఏం చేసాము మిషన్స్ అనే టేబుల్లో అన్ని కాలమ్స్ మొత్తం డేటా చూపిమంటే అన్నీ చూపించింది. తర్వాత ఓన్లీ 2 కాలమ్సే కావాలన్నప్పుడు 2 కాలమ్స్ చూపించేసింది అనమాట. సో, ఇండివిజువల్ కాలమ్స్ కూడా అయిపోయినాయి. ఓకే. నెక్స్ట్ వేర్ కమాండ్ యూజ్ చేద్దాం. వేర్ కమాండ్ యూజ్ చేద్దాం. ఇప్పుడు వేర్ కమాండ్ యూజ్ చేసినప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మిషన్స్ వేర్ అనేది ఫిల్టర్ అవుతుంది అనమాట. ఒక్కసారి ఇది చూసుకోండి. సో, టోటల్ డేటా ఈ విధంగా ఉంది కదా! ఇప్పుడు వేర్ ఈ మిషన్స్ అనే టేబుల్లో మనం ఇప్పుడు ఫిల్టర్ పెడదాం. ఏం ఫిల్టర్ పెడదాము? నాకు ఎవరెవరైతే మేక్ వచ్చేసి నాకు డ్రిల్ ఇండియా జస్ట్ డ్రిల్ ఇండియా అని తయారు చేసిన వాళ్ళు మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి డ్రిల్ ఇండియాలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసారు. ఓకే. మళ్ళీ ఒకసారి చూడండి కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ మేక్ అనే కాలంలో ఇక్కడ ఈ రోస్ని ఫిల్టర్ చేస్తున్నా. ఎట్లా ఫిల్టర్ చేస్తున్నా? గ్రూప్ చేస్తున్నా. ఏ విధంగా గ్రూప్ చేస్తున్నా అంటే డ్రిల్ ఇండియా ఎవరెవరైతే ఉన్నారో నాకు ఆ రోస్ అన్నీ కావాలి. ఈ డ్రిల్ ఇండియా అనే రోస్ అన్నీ కావాలి అన్నప్పుడు వచ్చేసింది. నాకు అదే డ్రిల్ ఇండియా నాకు ఒక గ్రూపే కాదు, నాకు మల్టిపుల్ గ్రూప్స్ కావాలి. సెలెక్ట్ ఇప్పుడు స్టార్ ఫ్రమ్ మిషన్స్ వేర్ నేను ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి స్టార్ పెడుతున్నా అంటే టోటల్ డేటా కావాలని. అదే మనకు కాలమ్ స్పెసిఫిక్గా కావాలన్నప్పుడు కాలమ్స్ ఇస్తాం. ఇక్కడ మనం రోస్ మీద ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి వేర్ తర్వాత ఇక్కడ కాలం పేరు ఇచ్చేసి రోస్ అడుగుతున్నాం. ఈ రోస్తో మాకు ఫిల్టర్ చేయని వేర్ మేక్ ఇన్ నాకు వచ్చేసి ఈసారి డ్రిల్ ఇండియా దాంతోపాటు
నెక్స్ట్ ఏం పెడదాం, హాలోజన్స్ లిమిటెడ్ పెడదామా, హాలోజన్స్ లిమిటెడ్, హాలోజన్స్ లిమిటెడ్. ఓకే, నాకు ఈ రెండు కావాలా. ఇది చూడండి, డ్రిల్ ఇండియా వచ్చేసింది, హాలోజన్స్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 గ్రూప్స్ నేను ఫిల్టర్ చేశాను, ఇందులో 2 గ్రూప్స్ ఉండేటివి. నెక్స్ట్ అదే ఇప్పుడు నాకు ఇన్ ఇక్కడంటే ఈ రెండిట్లో ఉండే వాళ్ళు మాత్రమే కావాలి అన్నాము. అదే నాకు ఈ రెండిట్లో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కావాలి అంటే వేర్ నాట్ ఇన్ అని కొడతాం. అంటే ఇప్పుడు చూడండి, ఈ రెండు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు, ఎవరెవరు ఉంటే వాళ్ళంతా. ఓకే, ఇది టోటల్. ఇక్కడ చూసారంటే మనం జస్ట్ ఈ సెలెక్ట్ కమాండ్ అనేది మనకు జస్ట్ ఫెచ్ అంటే జస్ట్ డేటాను చూసుకోవడానికి, ఫిల్టర్ చేసుకొని చూసుకోవడానికి మాత్రమే వర్క్ అవుతుంది. పర్మనెంట్ చేంజ్ ఏం కాదు. చూడండి, నేను మళ్ళీ కాల్ చేసినప్పుడు మొత్తం డేటా ఎక్కడ చేంజ్ కాకుండా వచ్చేసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టార్ అయిపోయింది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏవేవైతే ఉన్నాయో అన్నీ మనము చూసేస్తాం వేర్ క్లాస్లో. వేర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు, నాకు ఎగ్జాక్ట్గా పేరు తెలియదు అబ్బా, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా పేరు తెలియదు, నాకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసు, ఆ పేరు నాకు గుర్తులేదు, ఈ డ్రిల్ ఇండియా ఈ పేర్లని గుర్తులేవు. అప్పుడు ఏం చేస్తారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మిషన్స్ లైక్ అనే క్లాస్ యూజ్ చేస్తారు. ఓకే, లైక్ అనే క్లాస్ చూస్తారు. లైక్, ఈ లైక్లో ఏమి ఉంటాయంటే పర్సెంటేజ్లు ఉంటాయి. నీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నేనేం చేస్తానంటే లైక్ వేర్ యూజ్ చేయాలి కదా, దేంట్లో ఫిల్టర్ చేయాలని తెలియాలి కదా మనము. వేర్ మేక్ లైక్, మేక్ అనే కాలంలో లైక్ నాకు దీతో ఉండేటి ఫిల్టర్ అవ్వాలి. ఓకే, చూడండి డీతో, ఈ మేక్లో డీతో అంటే డ్రిల్ ఇండియా అని ఉంది కదా, మొత్తం అన్నీ వచ్చేసాయి నాకు. ఇప్పుడు ఇక్కడ చూస్తే డీతో ఉండేటివన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు దీంతో పాటు నాకేం కావాలంటే లాస్ట్లో ఎండ్ అయ్యేటివి, నాకు ఏతో ఎండ్ అయ్యేటివన్నీ కావాలి అని అడుగుతాను. చూడండి, లాస్ట్లో ఏతో ఎండ్ అయ్యేటివన్నీ కూడా ఇవి వచ్చేసినాయి. లేకపోతే లాస్ట్లో స్మాల్ డీతో ఎంటర్ అయ్యేటివన్నీ కావాలి. ఇదిగోండి, ఓకేనా, ఇవన్నీ వచ్చేసాయి. మనం ఇందాక చూసిన ఆప్షన్స్ అన్నీ వచ్చేసాయి కదా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లాస్ట్ బట్ 1 ఈ ఉండేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, లాస్ట్ బట్ 1 లెటర్, లాస్ట్ బట్ 2 లెటర్ పీ కావాలి, అది చూద్దాం. ఓకే, లైక్ నాకు ముందర ఏమన్నా వండుకొని లాస్ట్ 2 టైమ్స్ కొట్టాలి, లాస్ట్ 2 లెటర్స్ కదా, పీ అనేది కావాలి. చూడండి, లాస్ట్ 2 లెటర్స్ ముందు పీ ఉండేటి మొత్తం డేటా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ అండర్ స్కోర్తో ఓన్లీ అండర్ స్కోర్తో ఏవైతే స్టార్ట్ అవుతాయో అది కూడా చూద్దాం ఒకసారి. నాకు ఏం చేస్తాను అంటే అప్పుడెప్పుడో ఈ పయనీర్ షేప్స్ అనేది గుర్తులేదు, అదేదో పీతో స్టార్ట్ అవుతుంది అబ్బా అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది కొట్టేస్తాం.
పీతో స్టార్ట్ అవుతుందా, నాకు పేరు గుర్తులేదు అనుకున్నప్పుడు ఇట్లా కొట్టేస్తాం. ఓకే, మీకు ఎగ్జాక్ట్ లెటర్స్ గుర్తుంటే కినా అండర్ స్కోర్ పెట్టేయచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు లైక్. అదే ఇప్పుడు నాట్ లైక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పీతో ఏదైతే స్టార్ట్ అవుతాయో అవన్నీ వద్దబ్బా నాకు అనుకుంటే జస్ట్ సింపుల్ నాట్ లైక్ అని కొట్టేసేయండి, అది తప్ప అన్నీ వచ్చేస్తాయి. ఇదిగో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అది అయిపోయింది కదా, ఇంకేమున్నాయి మనకు, లైక్ నాట్ లైక్ పెట్టేసాం. నెక్స్ట్ నల్లుకి వద్దాం. అంటే ఇప్పుడు మొత్తం ఏ రోస్లో అయితే మనకు నల్ వాల్యూస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి ఏం చేయాలి అంటే సెలెక్ట్ ఈజ్ నల్. అంటే ఏమైంది, ఆ టోటల్ టేబుల్లో నల్లు అడిగితే టోటల్ టేబుల్లో ఎక్కడెక్కడ నల్లు ఉందో అది ఇవ్వట్లేదు. మనం స్పెసిఫిక్గా రో అడగాలి మనకు. ఐ మీన్ ఏ కాలంలో ఏ కాలం గురించి అడుగుతున్నావు, ఏ కాలం గురించి అడుగుతున్నావు అంటే అప్పుడు ఇస్తుంది. వేర్ చూడండి అసలు ఏడా లేవు, ఖాళీ ప్లేస్లే లేవు. అదే సేమ్ క్వశ్చను నాకు నల్లు లేకోకుండా ఉన్న వాల్యూస్ చూపిమను. చూడండి మొత్తం అంతా చూపించేసింది. సో ఈ మేక్ అనే కాలంలో ఎక్కడ నల్లు లేదు అని చెప్పేదానికి ఇదే ఆధారం. ఒకసారి ఇది చెక్ చేసామంటే ఇందులో ఏమీ మనకు నల్ వాల్యూస్ లేవు అంటే ఎక్కడ జీరో లేదు, పర్ఫెక్ట్గా మొత్తం డేటా ఉందని దీని మీనింగ్. ఇందులో వచ్చేసి ఎక్కడైతే జీరోస్ ఐ మీన్ నల్ వాల్యూస్ లేకోకుండా నాకు ఆ డేటా కావాలన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం అన్నమాట. సో నల్లు ఈజ్ నల్లు అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ అలియాస్కి వద్దాం. అలియాస్ వచ్చేసి యాక్చువల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే అలియాస్ అంటే యాజ్. అలియాస్ ఎందుకు యూజ్ చేస్తామంటే రీనేమ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కాలం క్రియేట్ చేసాము. సెలెక్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్యాక్టరీస్లో ఉన్నాం కదా, దీంట్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేట్ ఆఫ్ ఇన్స్టలేషన్ అని ఉంది. ఈ డేట్ ఆఫ్ ఇన్స్టలేషన్ అనే దానికి పేరు నేను మారుస్తాం. సెలెక్ట్ మిషన్ నేమ్ అనే కాలం కావాలా, తర్వాత మేక్ అనే కాలం కావాలి, ఆ తర్వాత డేట్ ఆఫ్ ఇన్స్టలేషన్ యాజ్ ఐఎన్ డేట్ అని పెడతా. ఇన్స్టాల్డ్ డేట్ అని, లేకపోతే ఇన్స్టాల్డ్ డేట్ అని పేరు మార్చేద్దాం. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఫ్రమ్, అది ఎక్కడి నుంచి తీసుకోవాలో చెప్పాలి కదా, ఫ్రమ్ మెషిన్స్. ఇప్పుడు చూడండి ఇన్స్టాల్ డేట్ అని పేరు మారిపోయింది. ఓకే, సెలెక్ట్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ టెంపరీ పేర్లే, మళ్ళీ ఒరిజినల్ అక్కడికి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ మిషన్ నేమ్ మేక్ డేట్ ఆఫ్ ఇన్స్టలేషన్, రైట్. సో ఈ విధంగా మనము యాజ్ అలియాజ్ యూజ్ చేసేసి పేరు మార్చుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఓల్డ్ నేమ్ మళ్ళీ పెట్టేస్తాను. మళ్ళీ అది మార్చుకోవాలి అనుకుంటే జస్ట్
ఇందులో వచ్చేసి మనకి ఇది కదా పేరు ఉండింది ఇన్స్టాల్డ్. అంత అవసరం లేదు. ఇక్కడ చూడండి, మనం జస్ట్ మళ్ళా ఏం చేస్తామంటే ఇన్స్టాల్ డేట్ మళ్ళీ డేట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ వచ్చేసింది. కరెక్ట్, రైట్. ఇక్కడ ఏం చేయలేదు యాక్చువల్గా, మనకు డేట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఉండేదాన్ని పేరు మార్చాము, మళ్ళీ ఇక్కడ దాన్ని మళ్ళీ పేరు మార్చాము అంతే. మళ్ళీ అంటే బ్యాక్ టు సేమ్ అదే పేరు ఇచ్చేస్తుంది. సో అలియాస్ అయిపోయింది కదా. అలియాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ పార్ట్కి వచ్చేద్దాం. ఏంటది? నెక్స్ట్ లాజికల్ ఆపరేషన్స్. లాజికల్ ఆపరేషన్స్ అంటే అండ్, ఆర్, నాట్, ఈ మూడు లాజికల్ ఆపరేషన్స్. ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ అండ్ అన్నప్పుడు ఏం జరుగుతుంది లాజికల్ ఆపరేషన్స్, ఇక్కడ 2 కాలమ్స్, ఐ మీన్ 2 స్టేట్మెంట్స్, 2 కండిషన్స్, నాకు 2 పక్క అవే కావాలన్నప్పుడు యూజ్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ machines where make is equals to, నాకు ఎవరు కావాలా? ఈ డ్రిల్ ఇండియా అనేవాడు కావాలి. ఎవరైతే మేక్ చేస్తారో దాంతోపాటి నాకు డేటా ఆ తర్వాత ఈ డ్రిల్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రిల్ ఇండియా అనే కంపెనీ వాడు చాలా మిషన్స్ చేసి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మన డేటా సిమిలర్గా ఉంది కాబట్టి జస్ట్ ఇదే పేరే అడుగుదాం. మనం వేరే పేరు అడిగితే ఏమవుతుందంటే అది డేటా చూపించదు అంతే. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ డ్రిల్ ఇండియా అనేది డ్రిల్లింగ్ మిషన్, మిల్లింగ్ మిషన్, బోరింగ్ మిషన్ ఇవన్నీ తయారు చేస్తుంది అనుకున్నాం. నాకు ప్రజెంట్ ఓన్లీ అండ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తా. అండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆ తర్వాత మిషన్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డ్రిల్లింగ్ మిషన్. డ్రిల్లింగ్ మిషన్ కావాలి అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ డ్రిల్లింగ్ ఇండియా అనే మేక్ దాంతోపాటు ఈ మిషన్ నేమ్ డ్రిల్లింగ్ మిషన్, మేక్ డ్రిల్లింగ్ ఇండియా, మిషన్ నేమ్, ఈ రెండు ఉండేవి వచ్చేస్తాయి అన్నమాట. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే డేటా వస్తుంది. అదే మనం ఆర్ చూసుకున్నాం అనుకోండి, ఆర్లో ఏమవుతుందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా మనకు వచ్చేస్తుంది. ఆర్ పెట్టామనుకోండి, ఇటు చూస్తే ఈ డ్రిల్లింగ్ ఇండియా ఎక్కడెక్కడైతే ఉంటుందో అవి వచ్చేస్తాయి. దాంతోపాటు ఓన్లీ డ్రిల్లింగ్ మిషన్స్ అంటే దాంతోపాటు మేక్ ఏదున్నా సంబంధం లేదు, ఓన్లీ డ్రిల్లింగ్ మిషన్స్ ఉండేటివి మొత్తం వచ్చేస్తాయి. ఆ తర్వాత మేక్ ఓన్లీ డ్రిల్ ఇండియా మేక్తో పాటు ఏ మిషన్స్ ఉంటాయో మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అంటే 2 డేటాస్ వచ్చేస్తాయి అందులో. ఇది ఆర్ అన్నమాట. నాట్ చూద్దాం. నాట్ ఏమవుతుందంటే వేర్ నాట్ అనేది ఒక ఫంక్షన్ టైప్ చూపించాలన్నమాట. అంటే ఈ ఫంక్షన్ లోపల ఏమవుతుందంటే వేర్ నాట్ ఇది జరగకూడదు అని. అంటే ఇప్పుడు మిషన్ నేమ్ డ్రిల్లింగ్ మిషన్ ఉండేటి తప్ప అన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఈ డ్రిల్లింగ్ మిషన్ ఉండేటి తప్ప అన్నీ వచ్చేస్తాయి డేటా మొత్తం.
సో అక్కడ మనం నాట్ యూజ్ చేస్తాం అనమాట. సో లాజికల్ ఆపరేషన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేషన్స్ అంటే తెలుసు కదా, ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఈక్వల్స్ టు, ఆ తర్వాత నాట్ ఈక్వల్స్ టు, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏం చేద్దామంటే మనము ఓకే, ఇప్పుడు వేరే ట్రై చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మిషన్స్ వేర్ machine ID is equals to 1004. 1004 ఉండే డేటా మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ ఈక్వల్స్ టు వాడేసాం కదా ఆపరేషన్లో. ఇప్పుడు నాట్ ఈక్వల్స్ టు చెప్తాను నేను. నాకు ఈ 14 తప్ప మిగతావన్నీ కావాలంట. సో 4 తప్ప మిగతా మొత్తం వచ్చేస్తాయి. నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు అయిపోయింది. నాకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము ఎక్స్ప్లమేటరీ మార్క్ ఇవి ఇచ్చేసామంటే నాట్ ఈక్వల్స్ టు అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే మిషన్ ఐడి ఈజ్ గ్రేటర్ దెన్ 1004 అని ఇస్తాను. చూడు 1004 అంటే ఇది నెంబర్గా ఇచ్చాను. ఇక్కడ మనం స్ట్రింగ్గా ఇవ్వలేదు. ఇక్కడ కూడా మనం స్ట్రింగ్లో చూపించాం, బట్ స్ట్రింగ్ లేకోకుండా మనం నెంబర్గా ఇచ్చినా కానీ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే 1004 కంటే ఎక్కువ ఉండేటివన్నీ ఇచ్చేస్తుంది అనమాట. అదే నాకు తక్కువ ఉండేటివి కావాలా, 1004 కింద ఉండేటివన్నీ వచ్చేస్తాయి. ఓకే, నాకు ఈ నాట్ ఈక్వల్స్ టు అనేది మనము ఈ విధంగా కూడా రాయొచ్చు. లెస్ దెన్ ఈక్వల్స్ టు పెట్టినామంటే నాట్ ఈక్వల్స్ టు వచ్చేస్తాయి. చూడండి 1004 తప్ప అన్నీ వచ్చేస్తాయి. అట్లా ఈ విధంగా కూడా మనము ఇక్కడ పైన నాట్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. ఇది కూడా చూపిస్తాను. వేర్ నాట్ చూడండి, ఇది ఒక పని చేస్తాము. ఇక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవి ఏవైతే 3 ఉన్నాయో ఈ 3 సేమ్ అనమాట, నాట్ ఈక్వల్స్ టు దాని మీనింగ్. ఓకే, సో దీంతో లాజికల్ రిలేషన్స్ ఆపరేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, ఆర్డర్ బై. దీంట్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, అసెండింగ్ ఉంటుంది, డిసెండింగ్ కూడా ఉంటుంది. మనం ఏదైనా అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి అనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి మర్చిపోయినాను, మనము ఇన్ బిట్వీన్ ఒక రేంజ్లో కావాలి అనుకున్నప్పుడు ఈ బిట్వీన్ అనే ఒక ఆప్షన్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మిషన్స్ ఒక రేంజ్ మిషన్స్ వేర్ మిషన్ ఐడి బిట్వీన్ నాకు 1001 నుంచి 1004 లోపల ఏవైతే ఉన్నాయో అన్నీ కావాలా. చూడండి 1, 4 ఇవన్నీ వచ్చాయి, 5 రాలేదు చూడండి ఇట్లా. సో ఇది కూడా ఉందన్నమాట, ఇన్ బిట్వీన్ ఆప్షన్ కూడా. నాకు ఈ రేంజ్లో కావాలి, నాకు ఎక్కువ కావాలి, తక్కువ కావాలి, ఈక్వల్స్ టు అదే కావాలి, అసలు వద్దు, ఆ తర్వాత ఈ రేంజ్లో ఉండేటివి కూడా కావాలి. ఓకే, ఈ విధంగా.
ఇప్పుడు ఆర్డర్ బైకి వచ్చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మిషన్స్ వేర్ మిషన్ ఐడి దీనికి యాక్చువల్గా డైరెక్ట్గా వేర్ స్టేట్మెంట్ ఏమో అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఫిల్టర్ చేయట్లేదు, జస్ట్ ఉన్న వాటిని సార్ట్ అవుట్ చేస్తున్నాం. స్టార్ట్ ఫ్రమ్ మిషన్స్ ఆర్డర్ బై ఈ నెంబర్ ఆర్డర్ బై మిషన్ ఐడి అన్నాం అనుకోండి. ఈ మిషన్ ఐడి ఆర్డర్లో వచ్చేస్తుంది చూడండి, 1111444555 అట్లా. సో బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. అదే డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకున్నాం అనుకోండి, ఆర్డర్ బై మిషన్ ఐడి డిసెండింగ్ అని చెప్తే డిసెండింగ్ ఆర్డర్లో 55544411 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు న్యూమరికల్ కదా, ఒకసారి మనం కేటగరికల్ కాలమ్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఏమవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఒకసారి. సో మేక్ అని కొడతాం. మేక్ అనే దాంట్లో ఏముంది, మేక్ అనే కాలంలో జస్ట్ పేర్లు ఉన్నాయి కదా, ఒకసారి చూద్దాం ఏమవుతుంది. ఆయన కూడా ఫిల్టర్ అయింది. ఏం ఫిల్టర్ అయింది ఇక్కడ అంటే, ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటుంది. నెంబర్ అయితే నెంబర్ ఆర్డర్లో, ఇది వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిడిడిడి హెచ్హెచ్హెచ్ పివిపి ఏబిసిడి ప్రకారం ఇది వచ్చేసింది. లేదబ్బా నాకు ఇది ఒక కాలమే కాదు, దీంతో పాటు ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా నాకు ఫిల్టర్ ఆర్డర్లో కావాలి అనుకుంటే, కామా మిషన్ నేమ్ అనే కాలం కూడా ఇచ్చావంటే అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మేక్ ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఆ తర్వాత ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సేవ్ అవుతుంది. ఓకే, ఇది సో 2 కాలమ్స్ కూడా మనం ఆర్డర్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్కి వచ్చేసరికి లిమిట్. ఈ లిమిట్ అనేది ఏంటంటే లిమిట్, ఆ తర్వాత ఇంకొకటి లిమిట్ ఆఫ్సెట్ అని ఒకటి ఉంటుంది. ఈ లిమిట్ ఏంటంటే మనకు టాప్ 5 రోస్ లేకపోతే లాస్ట్ 5 రోస్ ఇవి చూపించడానికి యూజ్ అవుతుంది అనమాట. స్టార్ ఫ్రమ్ మిషన్స్ లిమిట్ 5 టాప్ 5 ఉండేటివన్నీ చూపించేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇట్లా తీయడంలో మనకు మీనింగ్ లేదు, ఎందుకంటే టేబుల్లో మనకు ర్యాండమ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ సార్ట్ అవుట్ కాకుండా ఉంటాయి కదా, ఇన్ కేస్ మనకు ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత వచ్చేస్తే దీనికి ఒక వాల్యూ ఉంటుంది. ఆర్డర్ బై మిషన్ ఐడితో ఆర్డర్ పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆ తర్వాత ఉండే మొత్తం డేటా అంతా అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు లిమిట్ కొట్టి లిమిట్ 5 కొట్టామనుకోండి, అన్నీ సార్ట్అవుట్ అయిన తర్వాత టాప్ 5 తీస్తుంది. నాకు టాప్ 5 వద్దు, నాకు లాస్ట్ 5 కావాలనుకున్నాను. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారు, డిసెండింగ్ ఆర్డర్లో పెడతారు, ఆ తర్వాత లిమిట్ తీస్తారు. చూడండి, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టిన తర్వాత లిమిట్ తీస్తారు, లిమిట్ 5. నెక్స్ట్ ఆఫ్సెట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమైంది, ఆర్డర్ అయిపోయింది, ఆ తర్వాత లిమిట్ 5 అయిపోయింది కదా,
నేనేం చేస్తానంటే లిమిట్ 2 అంటాను. అంటే నాకు 2 రోస్ కావాలి. ఇది బేసిక్గా బై డిఫాల్ట్ టాప్ తీసుకుంటుంది, టాప్ 5 రోస్. ఇప్పుడు నాకు 2 రోస్ కావాలి. అది ఎక్కడి నుంచి కావాలంటే ఇప్పుడు ఫిల్టర్ అయిన తర్వాత ఆర్డర్ అయిపోయింది కదా, ఫిల్టర్ అయిన తర్వాత థర్డ్ ఆఫ్సెట్ 3 అని కొట్టాను అనుకోండి, ఫోర్త్ అంటే ఇది వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి 2 కాలమ్స్ అంటే 1004 1004 వస్తుంది. చూద్దాం దాన్ని. ఇదిగోండి, ఆర్డర్ బై మిషన్ ఐడితో ఆర్డర్ అయిపోయిన తర్వాత నాకు 2 రోస్ కావాలి. ఈ 2 రోస్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 రోస్ కావాలి. ఆఫ్టర్ 3 1 2 3 అంటే ఈ 3 రోస్ ఇడిచిపెట్టి ఫోర్త్ రో నుంచి కౌంట్ చేస్తుంది. అంటే 1001 1004 రావాలి ఇది కదా. అది 1001 1004 వచ్చేసింది. ఆ తర్వాత ఈ విధంగా మనకు ఆఫ్సెట్ యూజ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ ఆపరేషన్స్ చూద్దాం ఫైనల్గా. దాంతో మనకు సెలెక్ట్ క్వెరీ పూర్తవుతుంది. ఓకే, లాస్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్కి వస్తే అర్థమెటిక్ ఆపరేషన్స్కి వచ్చేస్తే దీంట్లో ఏం చేయొచ్చు అంటే మనము వైల్ క్రియేటింగ్ కాలమ్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలమ్స్ మనము క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్, ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ న్యూమరికల్ కాలమ్స్ లేవు యాక్చువల్గా. ఒక న్యూమరికల్ కాలమ్ ఉందంటే ఓకే, చూద్దాం. ఇక్కడ సెలెక్ట్ చేస్తామంటే సెలెక్ట్ మిషన్ నేమ్ మేక్ కామా డేట్ ఆఫ్ ఇన్స్టలేషన్. డేట్ ఆఫ్ ఇన్స్టలేషన్ ఉంది కదా, ఈ డేట్ ఆఫ్ ఇన్స్టలేషను మైనస్ మిషన్ ఐడి యాజ్ న్యూ ఫైల్ అని న్యూ కాలమ్ అని పెడదాం పేరు. యాక్చువల్గా ఇదేమవుతుందంటే ఇది డేట్ ఫార్మాట్లో ఉంది, ఇదేమో ఇంటిజర్ ఫార్మాట్లో ఉంది. ఎర్రర్ వస్తుంది బేసిక్గా నాకు తెలిసి అయితే, ఎందుకంటే రెండు సేమ్లో ఉన్నప్పుడు ఇవి రెండు ఆపరేషన్స్ అవుతాయి, అర్థమెటికల్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్యూ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక శాలరీ ఉంది అనుకుందాం. ఓకే, అప్పుడు మనం చూసాం కదా మాస్ డెన్సిటీ ఉంది. మాస్ డెన్సిటీని రెండు న్యూమరికల్ వాల్యూస్ కాబట్టి మాస్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ వేసేసుకోవచ్చు. వాల్యూమ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ డెన్సిటీ, ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఈ ఆపరేషన్స్. చూద్దాం ఒకసారి. నాకు తెలిసి అయితే ఎర్రర్ వస్తుంది, కన్ఫామ్గా ఎర్రర్ అయ్యింది. యా, సో దీనికి ఏం కావాలంటే మనకు ఏం కావాలి, న్యూమరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు అర్థమెటికల్ ఆపరేషన్స్ అవుతాయి. ఓకే, లేదంటే మీకు స్పెసిఫిక్గా నేను చూపించాలి అనుకుంటే కన్నా ఒక క్రియేట్ చేద్దాం, ఒక టేబుల్, ఐ మీన్ ఒక కాలము క్రియేట్ చేద్దాం.
ఇక్కడ ఏం పెడతానంటే నేను మిషన్ నెంబర్ అని పెడతా. ఈ మిషన్ నెంబర్ దేంట్లో ఉంటుంది, ఇది కూడా ఇంటిజర్ కదా. ఓకే, సో ఇప్పుడు ఒక కొత్తది కాలము, కొత్త కాలం క్రియేట్ అయింది. అందులో డేటా ఏం లేదు. మనం అప్డేట్ చేయట్లేదు కదా, జస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. కొత్త డేటాను ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, insert into missions, values 1008 ఫస్ట్ మిషన్ ఐడి, తర్వాత మిషన్ నెంబర్ వచ్చేసి మనం ఏం రాస్తాము 2036 అని రాద్దాం. ఓకే, జస్ట్ మీకు అర్థమెటిక్ ఆపరేషన్స్ కోసము. ఆ తర్వాత వెల్డింగ్ మిషన్ మేక్ వచ్చేసి డబుల్ కొటేషన్స్ ఇస్తాం ఒకసారి. మేక్ వచ్చేసి ఆల్వెల్ అనే కంపెనీ. నెక్స్ట్ డేట్ వచ్చేసి 2021 ఇయర్లో June 10th పర్చేజ్ చేశారు. ఓకే, ఏమైంది ఇది మిషన్ ఐడి సో దీన్ని కూడా మనం ఈ విధంగా ఇవ్వాలి. ఓకే రైట్, ఇది స్ట్రింగ్గా ఇస్తేనే తీసుకుంటుంది, అందుకే ఇది రాలేదు. ఓకే, సో డేట్ ఇక్కడ ఏం చేసామంటే ఇన్సర్ట్ వాల్యూస్ చేసాము. తర్వాత ఇప్పుడు ఒకసారి ఇది చూడండి లాస్ట్లో ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు అర్థమెటికల్ ఆపరేషన్స్ చూద్దాం ఒకసారి.
machine ID minus machine number as new column. మీకు రావాలి కదా మిషన్ మేక్. న్యూ కాలం బాగానే ఉంది. అది ఎక్కడి నుంచి, ఇది కూడా రాయాలి కదా, ఫ్రమ్ మిషన్స్. ఫ్రమ్ మిషన్స్ అందుకే మనకు రాలేదు. ఇప్పుడు చూడండి వచ్చేసింది, అదిగో. సో ఈ న్యూ కాలంలో అన్నీ వచ్చేసాయి అన్నమాట. అదిగోండి మైనస్. సో ఈ విధంగా మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమెటిక్ ఆపరేషన్స్ అర్థమైంది కదా, రైట్. సో దానికోసం మనము మళ్ళీ ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ కోసం ఇవన్నీ చేయాల్సి వచ్చింది. ఆల్టర్ టేబుల్ చేసి ఆ తర్వాత దాంట్లో ఒక రోని ఇన్సర్ట్ చేయాల్సి, కాలంని క్రియేట్ చేయాల్సి వచ్చేసింది. ఆ కాలం క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో డేటా ఇన్సర్ట్ చేసాం. ఓకే, డిఎంఎల్ కమాండ్స్ కూడా వాడాం, రోస్ని మనం ఇన్సర్ట్ చేసాం ఇందులో. ఓకే, సో దట్స్ ఇట్. ఇవన్నీ మీకు కావాలంటే గిట్హబ్ లింక్ కూడా పెడతాను యూట్యూబ్లో. సో మీరు ఏం చేయొచ్చు అంటే గిట్హబ్లో ఈ ఫైల్ కూడా ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.